ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో కోవూరు పట్టణంలోని హైటెక్ జిమ్ ప్రసాద్ ఆధ్వర్యాన ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు ఇంటా మల్లారెడ్డి, జనసేన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడం ఆంధ్ర ప్రజల అదృష్టమని పేర్కొన్న వారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర సహాయ సహకారాలతో ఏపీ అభివృద్ధి పదంలో దేశంలోనే ముందు స్థాయిలో ఉంటుందని అన్నారు. మిత్రపక్షాలుగా వ్యవహరించిన జనసేన, బీజేపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వారు వీపీఆర్ దంపతుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు గత ప్రభుత్వంలో చోటా మోటా నాయకుల స్థలాల కబ్జా చేసినా వదిలే పరిస్థితే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చూడండి చూడండి మళ్ళా ప్రసాదనా అన్న చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనస్ఫూర్తిగా కోవూరు మండలం తరఫున, కోవూరు మండల ప్రజానికం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. గత వైసీపీ పాలనలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అంత దూరం కష్టపడి డెవలప్ చేసేదానికి చేస్తారని చెప్పే నమ్మకంతో అధికారం ఇచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మిత్రపక్షాలుగా వ్యవహరించినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు ఈ సంబరాలని అధికారం ఉన్నటువంటి అన్ని రోజులు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం. మాకు నచ్చినటువంటి సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటి. కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలందరినీ కూడా ఆదరించి ఏ విధంగా అయితే వాళ్ళ బాగోగులు చూసుకోవాలో వాటిని మాత్రమే సుస్పష్టంగా చెప్పున్నారు. దేవుడి దేవల ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక రైలుకు 4 పెట్టెల్లాగా వీపీఆర్ దంపతులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఒక పక్క ఉన్నారు, ఇంకో పక్క పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళందరి సూచనలతోటే ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకు గతంలో ఏ విధంగా అయితే శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని గడిచిన కాలంలో కోవూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టున్నారు. ఏ ఒక్కరిని కూడా మేము అంత తేలిగ్గా గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమని కూడా మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తాం. ప్రజలందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. కార్యకర్తలు, నాయకులు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మీదకి ఏ విధంగా అయితే ముందుకెళ్తారో వాటిలన్నింటిని కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు ఇట్లాంటి వాటితో గతంలో ఏ విధంగా అయితే ఇక్కడే కొంతమంది చోటామోటా నాయకులు కడపడిన స్థలాలన్నా ఆక్రమించి లేనిపోని కేసులు పెట్టించి నాయకుల్ని ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టమని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, వీపీఆర్ దంపతుల సారథ్యంలో కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి సుస్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంటుందని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. ఎందుకంటే గత 5 సంవత్సరాల అరాచక పాలన నుండి విముక్తి పొందిన రోజు ఈరోజు ఇంకా మంచి శుభదినం ఏంటంటే అభివృద్ధిలో అగ్రగామిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన అదృష్టం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయ దుందుబి మోగించినందుకు ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకోపోయేదానికి
కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం. అదేవిధంగా గతంలో పార్లమెంటు సభ్యులు ఎవరో కూడా తెలియదు. అటువంటి దిక్కులేని పరిస్థితుల్లో మన నెల్లూరు జిల్లాకి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందడం మన జిల్లా ప్రజల అదృష్టం. వీళ్ళందరి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పనులు నడిపించేదానికి మాకు అవకాశం కల్పించిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.